హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అనేది తెలుసుకుందామండి. అది కూడా బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ స్టాప్ లాసెస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఈ వీడియో అనేది మొదటిసారి బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థం కాదండి. ఎందుకంటే ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది టాపిక్ అనేది. అంటే ఇప్పుడైతే నేను బేసిక్ లెవెల్ చెప్పాను, ఇందులో ఇంకా మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ ఇంకా ఉంటుంది. బేసిక్ లెవెల్ మీకు అర్థం కాదు ఇప్పుడే. మీరు ఫస్ట్ ముందుగా షార్ట్స్ అనేటివి, నా వీడియో షార్ట్స్ అనేటివి చూడండి. అంటే షార్ట్స్ నేను బేసిక్స్ టు అడ్వాన్స్ అనేటివి వీడియోస్ అనేటివి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్స్ అని, అది ఫ్రీగానే ఉంది నా ఛానల్లో. అవి స్టెప్ బై స్టెప్ చూసుకుంటారండి. మీకు మధ్యలో బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ కూడా చెప్పాను, కొన్ని వీడియోస్లలో మీకు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ కూడా టచ్ చేశాను అనమాట. అక్కడ మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ తో మీరు ఇక్కడ ఈజీగా ఇది అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా అండి. చార్ట్ ట్రేడింగ్ గురించి తెలుసుకోబోయే ముందు ఇంపార్టెంట్ టూల్ గురించి తెలుసుకోవాలండి. దీని ద్వారానే మనం చార్ట్ ట్రేడింగ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ టూల్స్ సెక్షన్ లో ఇక్కడ మీకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని ఒక టూల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఇలా 0.618 0.5 అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు ఒకసారి ఒకవేళ అట్లా లేకపోతే డిఫాల్ట్ గా అలా ఉండదండి. మీరు అలా లేకపోతే మీరు ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీద అన్ని అన్టిక్ చేసేయాలి. అన్టిక్ చేసేసి ఇవన్నీ టిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఇలా వస్తుంది 0.618 0.5 అనేది వస్తుంది అనమాట. ఈ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఎప్పుడైనా సరే ఒక చార్ట్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ మీదనే ఫామ్ అవుతుంది. అంటే బయ్యర్ సెల్లర్ స్టాప్ లాసెస్ తినుకుంటా చార్ట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనము బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడ మీకు అర్థం కాకపోతే నాకు ఈ వీడియోని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చితేనే 100 లైక్స్ అనేటివి టార్గెట్ పెడుతున్నాను. 100 లైక్స్ అనేటివి నాకు కంప్లీట్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకు ఈ చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ లో మీకు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది మీరు ఫిబొనాచితోని ఎట్లా కనుక్కోవాలనేది చెప్తాను నేను. ఇక్కడ బయ్యర్ అనేవాడు ఇక్కడ బై చేసి ఉంటాడు. ఏదో ఒక ప్యాటర్న్ చూసి క్యాండిల్ బ్రేక్అవుట్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఏదో ఒక ప్యాటర్న్ చూసి ఇక్కడ బై చేసి ఉంటాడు. ఇక్కడ బై చేసిన అయినా 10,000 కి బై చేసిన అయినా ఇక్కడ వచ్చే వరకు 30,000 అయింది అనుకోండి, అక్కడ అక్కడనే ఆగిపోతాడు. ఎందుకంటే నా స్టాప్ లాసెస్ హిట్ కావడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా చాలా టైం పడుతుంది. అంటే అంత మార్కెట్ కిందికి రాదు. ఒక వాన్ అనాలిసిస్ లో వాడు ఉంటాడు అనమాట. వాడున్నప్పుడు మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ కొన్ని బ్రేక్అవుట్స్ ఇస్తుంది. అంటే బయ్యర్స్ కి అనుకూలంగా ఇక్కడ బ్రేక్అవుట్స్ ఇస్తుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ కన్సోలేషన్ చేసి దీన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి మార్కెట్ అనేది బయ్యర్స్ ని టెంప్ట్ చేస్తుంది. అంటే ఇంకా నేను పైకి వెళ్తున్నా, బై చేయండి అని రీటైల్ ట్రేడర్స్ ని బై చేపిస్తుంది అనమాట. బై చేపించినాక ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ వాళ్ళని బై చేయమని టెంప్ట్ చేస్తుంది. టెంప్ట్ చేసినాక ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మినిమం 50% అనేది వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ వరకు రాగానే మార్కెట్ ఇక్కడ ఇంకా పైకి వెళ్తుందేమో ఆగుదామని వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినాక వాళ్ళకి ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ కింద పడిపోతుంది అన్న మార్కెట్. అది ఎంత వరకు పడుతుంది అంటే 50 to 60% అనేది ఇక్కడ కింద అనేది పడుతుంది అనమాట మార్కెట్. అప్పుడు వీళ్ళు పానిక్ అయ్యి వెళ్ళిపోతారు అనమాట. ఇడికెళ్ళి మళ్ళా ఇక్కడ కొత్త సెటప్ అనేది ఫామ్ చేస్తుంది మార్కెట్ అనేది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది 50% వరకు వస్తుంది మార్కెట్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి బయ్యర్స్ వస్తారు. మళ్ళీ వీళ్ళని మళ్ళీ టెంప్ట్ చేస్తుంది, బై చేయండి అని. ఇక్కడ చాలా మందిని రీటైల్ ట్రేడర్స్ ని టెంప్ట్ చేస్తుంది. టెంప్ట్ చేసి వీళ్ళని బై చేపించేటట్టు చేస్తుంది అనమాట. అంటే బై చేపించేటప్పుడు కొత్త కొత్త క్యాండిల్స్, అంటే మనం రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారో వాళ్ళ సెటప్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూపించి ర్యాపిడ్ గా పడుతుంది మళ్ళీ కిందికి. ర్యాపిడ్ గా పడినాక ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ చేసేటోళ్ళు ఉంటారు. మళ్ళీ ఏమైనా కొన్ని సెటప్స్ అనేది ఫామ్ చేస్తారు అనమాట. ఫామ్ చేసి వాళ్ళని సెల్ చేసేటట్టు చేస్తుంది అనమాట రీటైల్ ట్రేడర్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తారు. ఇక్కడ క్లోజింగ్ అనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ అనుకోండి. క్లోజ్ అయినప్పుడు బయ్యర్ సెల్లర్ ఏం చేశారంటే కొంతమంది ఇక్కడికి వెళ్ళి వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఇక్కడికి వెళ్ళి గ్యాప్ అప్ అవుతుంది అని చెప్పేసి రేపటి కోసం BTST తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ సెల్లర్ అయిన వాడు అంటే పీ సైడ్ చూసేటోడు ఏం చేస్తాడంటే రేపు గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి సెల్ చేసి ఉంటాడు. అంటే ఇక్కడ బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. అప్పుడు మార్కెట్ అనేది మినిమం మళ్ళీ నెక్స్ట్ డే అనేది ఇక్కడ పైన 50% అన్నా కింద 50% అన్నా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇది ఈ కాన్సెప్ట్ అనేది చార్ట్ లో చూద్దామండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. సేమ్ డౌన్ ట్రెండ్ లో గిటంగా సేమ్ ఇదే అనమాట. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు అనుకోండి. ఈ సెల్లర్ ఇక్కడ సెల్ చేసి ఉంటాడు ఏదో ఒక ప్యాటర్న్ చూసి. క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా సరే, ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినా సరే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా సరే, ఒక ప్యాటర్న్ చూసి వస్తాడు మార్కెట్ లోకి వచ్చినాక
ఈ సెల్లర్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కనిపించినప్పుడు మార్కెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ పొజిషన్ లో ఏం చేస్తుంది అంటే మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తుంది. ఏదన్నా కన్సల్టేషన్ జోన్ చేసి అన్నా సరే బ్రేక్అవుట్ చేస్తుంది. చేసి మళ్ళా రీటైలర్స్ ని ఎంట్రీ చేపిస్తుంది. ఎంట్రీ చేపించేసి ర్యాపిడ్ గా పైకి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ర్యాపిడ్ గా పైకి వెళ్ళంగానే ఈ సెల్లర్స్ కి ఇక్కడ 10,000 కి కొన్న వాళ్ళకు ఇక్కడ 30,000 కనిపిస్తుంది అనుకోండి. ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళకి 50,000 అయింది అనుకోండి. అప్పుడు ఎగ్జిట్ కావడానికి ట్రై చేస్తారు అనమాట. చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ 30,000 వరకు చూసారు వీళ్ళు. 30,000 వరకు చూసి వాళ్ళు ఇక్కడికి రాగానే 15,000 కే ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళి ఇక్కడ ఈ లైన్ ని బ్రేక్అవుట్ కాగానే మళ్ళీ సెల్లర్స్ ని పిలుస్తుంది. మార్కెట్ ఏదైనా ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి సెల్లర్స్ ని పిలుస్తుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇలానే ఇక్కడ ఓపెనింగ్ అనుకోండి, ఇక్కడ క్లోజింగ్ అనుకోండి. ఇక్కడ బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ అనాలిసిస్ ప్రకారము రేపు ఇంత పడ్డది పైన గ్యాప్ అప్ అవుతుంది అని అనుకునేటోళ్ళు ఉంటారు. ఇంతగానం కింద పడింది రేపు గ్యాప్ డౌనే ఓపెన్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ సెటిల్మెంట్స్ కి అట్లా ఉన్నాయని చెప్పేసి కొంతమంది వెళ్తారు. వాళ్ళకి 50% లాస్ అనేది చూపించుకుంటూ వెళ్తుంది. ఇందులో గానీ ఎవరినో ఒకరిని ట్రాప్ చేసేసి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము చార్ట్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. రెడ్ కలర్ ఫామ్ అయినాక మామూలుగా రీటైలర్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ అప్ అయింది, ఇది ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందికి వస్తుంది అని అనుకుంటారు. ఇంత కిందికి వస్తుంది అని అనుకుంటారు. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే రీటైలర్స్ థింక్ చేస్తారో కిందికి వస్తుందని వాళ్ళకు అనుకూలంగా కొంత ప్రైస్ యాక్షన్ అనేది వాళ్ళకు అనుకూలంగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ చూడండి చిన్నపాటి కన్సల్టేషన్ అనేది ఫామ్ చేసింది. క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ కలర్ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది. ఇక్కడ అందరి సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏమనుకుంటారంటే అందరూ కిందికి వెళ్తుందని అనుకుంటారు. అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న సపోర్ట్ ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ నుంచి ఇక్కడ మల్టిపుల్ టచెస్ అనేటివి దీనికి జరిగినాయి. జరగడం వల్ల ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అయింది అనమాట. అప్పుడు మార్కెట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఒక క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసేసి దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేయగానే సెల్లర్స్ ఏమనుకుంటారు సపోర్ట్ అనేది బ్రేక్ అయింది, ఇంకా కిందికి వెళ్తుంది అని అనుకుంటారు చాలా మంది సెల్లర్స్. ఇక్కడ ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ కిందనో ఎంట్రీ అనేది తీసుకుంటారు. వీళ్ళందరినీ స్టాప్ లాసెస్ తినుకుంటా పైకి వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది చూడండి హయ్యర్ హైస్ లోవర్ లోస్ అనేది చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ హై వెళ్ళింది, మళ్ళీ లో వెళ్ళింది, మళ్ళీ హై వెళ్ళింది, లో వెళ్ళింది. ఇలా మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉందన్నమాట. కానీ ఇక్కడ మన మామూలు రీటైల్ ట్రేడర్స్ కి ఏమనిపిస్తుంది అంటే ఈ క్యాండిల్ అనేది 5 minutes క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది, ఖచ్చితంగా మార్కెట్ కిందికి వస్తుంది అనుకుంటారు. లేదంటే ఇక్కడ చూడండి ఇది ఒక రెసిస్టెన్స్ చూస్తారు, చూసి ఇక్కడికి ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందికి వస్తుంది అనుకుంటూ ఎంట్రీస్ అనేది అయితే ఉంటారు. వాళ్ళ స్టాప్ లాస్ తినుకుంటూ డైరెక్ట్ పైకి అనేది వెళ్తుంది అనమాట మార్కెట్. వాళ్ళ స్టాప్ లాసెస్ తినుకుంటూ హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట మార్కెట్ ఒక స్టేజ్ దాకా వెళ్ళినాక అది ఏం చేస్తుందంటే మళ్ళీ ఏదో ఒక కన్ఫర్మేషన్స్ ఇస్తుందన్నమాట బయ్యర్స్ కి. ఎందుకంటే ఇక్కడ కిందికి రావాలంటే ఏదో ఒక కన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మార్కెట్ అనేది మళ్ళీ బై చేయడానికి. ఇక్కడ చూడండి హైయర్ హైస్ అనేది చేసుకుంటూ వెళ్తుంది. హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మార్కెట్ ఇక్కడ ఒక దగ్గర వచ్చి ఆగి కిందికి వచ్చింది అనమాట. ఇలా ఎక్కడ రాలేదు కిందికి, చూడండి ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, మధ్యలో ఇక్కడ రాలేదు, ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాగానే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, ప్లస్ ఇక్కడ బయ్యర్స్. ఇక్కడ హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర పాజ్ అవుతుంది మార్కెట్ అనేది. చూడండి ఇక్కడ పాజ్ అనేది అయింది. ఇక్కడ ఏం చేసింది మార్కెట్ మళ్ళీ కన్సల్టేషన్ చేసింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఇంకా అలానే ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 10,000 అనేది ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఒక 10,000 అనేది ఇక్కడ ఆప్షన్ అనేది బై చేశారు. బై చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ప్రాఫిట్ అనేది 30,000 అనేది వస్తుంది అనమాట. మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసింది. ఇక్కడ కన్సల్టేషన్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ ఎక్కువ కనిపించి ఉంటది. ప్లస్ ఈ కన్సల్టేషన్ జోన్ బ్రేక్ కాగానే కొత్త రిటైలర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యి ఉంటారు. వాళ్ళని తినడానికి డైరెక్ట్ ఒక స్టాప్ లాస్ అనేది కొట్టింది అనమాట. వాళ్ళని తినడానికి మార్కెట్ అనేది డైరెక్ట్ కిందికి వచ్చి ఈ రీటైలర్స్ ని స్టాప్ లాసెస్ తినడానికి ట్రై చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, కానీ ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, కిందికి వచ్చింది, రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుందని అనుకుంటారు చాలా మంది. కన్సల్టేషన్ జోన్ ఉంది కానీ ఈ కన్సల్టేషన్ బ్రేక్ చేసి ర్యాపిడ్ గా మళ్ళీ మార్కెట్ అనేది కింద పడింది. ఎంత కింద పడింది అంటే ఇక్కడ 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 50% అనేది లాస్ కనిపిస్తూ ఉంటుంది. 30,000 కనిపించిన వాళ్ళకు ఇక్కడ మినిమం 50% అనేది లాస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి ఫిబ్ వేసుకుంటే మీకు చూడండి కరెక్ట్ 50 to 60% వరకు
వరకు లాస్ అనేది వాళ్ళకి కనిపించింది. అప్పుడు వీళ్ళు పానిక్ తోని ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే రేపటి కోసం BTST అనేది ఇక్కడ తీసుకుపోయి ఉంటారు. అంటే కొంతమంది ఏమో బై సైడ్ ఉండి బయింగ్ చేసి ఉంటారు, CE బై చేసి ఉంటారు. కొంతమంది సెల్లింగ్ సైడ్ ఉండి PE అనేది బై చేసి ఉంటారు. అప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ ఎవరికి లాస్ అనేది చూపించిందండి, ఇక్కడ PE బై చేసిన వానికి ఫస్ట్ లాస్ అనేది చూపించేసి ఇక్కడ PE బై చేసి ఉంటారు కదండి. ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇక్కడ PE బై చేసి అంటే ఏదో ఒక సెటప్ తోని ఇక్కడ మంచి ప్రాఫిట్ లో ఉన్నప్పుడే అట్లే ఉంచుతారు. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం రేపు గిటం కింద పడుతుందని అనుకున్నప్పుడు వాళ్ళని గిటంగా భయపెట్టించింది. చూడండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి 50% అనేది కిందికి వచ్చి వీళ్ళని ప్యానిక్ చేసి వీళ్ళని ఎగ్జిట్ అయ్యేటట్టు చేసి మార్కెట్ అనేది కిందికి వచ్చి ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ కాగానే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఈ క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్ అయిందని చాలా మంది సెల్ చేసి ఉంటారు. ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ చాలా మంది రీటైలర్స్ కి కిందికి వెళ్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇలానే ట్రాప్ చేసుకుంటూ వెళ్తుందండి మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది, మళ్ళీ 50% వచ్చింది. 50% అంటే ఇక్కడికి వెళ్ళి 50% ఇక్కడ బై చేసి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. ఇలా మార్కెట్ అనేది 50% ఫిబొనాసిని రెస్పెక్ట్ చేసుకుంటూ రీటైలర్స్ ని ట్రాప్ చేసుకుంటూ మార్కెట్ అనేది బిహేవ్ చేస్తుంది. ఇంకో చార్ట్ మీకు అర్థమయ్యేటట్టు ఇంకో చార్ట్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇక్కడ ప్రీవియస్ డే క్యాండిల్ ని కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వస్తారు ఈ క్యాండిల్స్ చూసి. ఇక్కడ చూడండి ఇవన్నీ రెడ్ క్యాండిల్స్ పడినాయి. ఇక్కడికి ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి చాలా మంది సెల్లర్స్ వస్తారు ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ రీటైల్ సెల్లర్స్ వచ్చిన వాళ్ళని స్టాప్ లాస్ స్టక్ మనీ కొట్టేసింది, అంటే ఇక్కడ తినేసి ఎంత వరకు వెళ్ళిందండి, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు 50% వరకు వెళ్ళింది. 50% వరకు వెళ్ళింది మార్కెట్. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. మళ్ళీ ఇలానే ఏం చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఇట్లా హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 50% అనేది మనం వేసుకుంటాం, డ్రా చేసుకుంటాం. ఫిబొనాసి 50% ఈ జోన్ కి వచ్చింది. లో హై అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ చూడండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బయ్యర్ ఉంటాడు, మళ్ళీ 50%. ఇలానే మార్కెట్ అనేది రీడ్ చేయాలండి. మీకు మంచి ప్రాక్టీస్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు దీన్ని ఈజీగా పసిగట్టగలుగుతారు అనమాట. అంటే ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది అనేది మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ సేమ్ బిహేవ్ చేసింది చూడండి. ఇక్కడికి వెళ్ళి 50% మనకు చార్ట్ లో ఈజీగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొంచెం పైకి వెళ్ళింది కానీ మార్కెట్ వచ్చి అక్కడికి వెళ్ళి కిందికి వస్తుంది అనమాట. వరకు బయింగ్ సైడ్ చూసాము, ఇప్పుడు సెల్లింగ్ సైడ్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ అన్ని రెడ్ కలర్ క్యాండిల్ చూసి 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ కాగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. వీళ్ళని తినేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేసి ఇక్కడ చూడండి మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ అయింది. ఇలానే ట్రాప్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. దీన్ని బ్రేక్అవుట్ చేసేసి ఇక్కడ మళ్ళా బయింగ్ చూపించింది మార్కెట్. నేను ఇంకా పైకి వెళ్తాను, ఇది బ్రేక్అవుట్ చేశాను, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేశాను, నేను ఇంకా పైకి వెళ్తాను అని చూపించి ఇక్కడికి మళ్ళీ ట్రాప్ చేసేసి కన్సల్టేషన్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ జోన్ లోనే కన్సల్టేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది చూడండి ఇది నెక్స్ట్ డే ఇక్కడ సెల్లర్స్ ఉండి ఉంటారు. అంటే ఈ జోన్ లో ఆడినా సరే ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ రాగానే ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ దగ్గర బయ్యర్ సెల్లర్స్ రేపటి కోసము ఎంట్రీస్ అనేది తీసుకొని పోయి ఉంటారు. BTST తీసుకొని పోయి ఉంటే వాళ్ళకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ సెల్లర్స్ ని ట్రాప్ చేయడానికి మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మనము ఫిబొనాసి వేస్తే 50% కరెక్ట్ వచ్చింది. మార్కెట్ 50% కరెక్ట్ వచ్చి మార్కెట్ అనేది కిందికి వెళ్ళి ఏం చేసింది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ప్లస్ ఈ కన్సల్టేషన్ జోన్ కూడా బ్రేక్ చేసింది. అందుకే ఎంత ర్యాపిడ్ గా పడింది అనమాట మార్కెట్. చూడండి ఒక క్యాండిల్ అనేది చూడండి మీకు ఎంత పాయింట్స్ ఉంటుందో, 150 పాయింట్స్ అనేది ఒక క్యాండిల్ లో కనిపిస్తుంది మీకు. ఇక్కడ అంత ర్యాపిడ్ గా పడింది అనమాట. పడి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ జోన్స్ అనేది బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అనేది సెల్లర్స్ ని ఇన్వైట్ చేసి పైకి అనేది మార్కెట్ వెళ్ళి పైకి ఇక్కడ మళ్ళా ఏం చేసిందంటే ఇక్కడ ఈ డే హై ని బ్రేక్ చేసింది. ఇక్కడ సెల్లింగ్ ఇక్కడికి అయితే స్టార్ట్ అయిందో వాటిని బ్రేక్ చేసింది అనమాట. ఇక్కడ డే హై బ్రేక్ చేయగానే మార్కెట్ మళ్ళా ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ బయ్యర్స్ ని మళ్ళీ అటెంప్ట్ చేసింది. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ర్యాపిడ్ గా అనేది మార్కెట్ అనేది కింద పడింది అనమాట. మార్కెట్ అనేది ఇలానే బిహేవ్ చేస్తుందండి. ట్రాపింగ్ చేసుకుంటూ మార్కెట్ పోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్స్ తోనే మనము డబ్బులు అనేది సంపాదించాలి. అది రానున్న రోజుల్లో మీకు క్లియర్ గా మీకు లైవ్ ట్రేడ్స్ తోని నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి, దాన్ని ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా నేను చెప్తాను. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.